హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మొదటిగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారములో ప్రభు సన్నిధానములో చేరి ప్రభువును ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలను తెలియజేస్తూ సేవకునిగా నా కుటుంబ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ దినము ఫాదర్స్ డే. నేను తండ్రులందరినీ అభినందిస్తూ ఉన్నాను. నిజంగా తండ్రి యొక్క బాధ్యత కుటుంబములు ఎంతో భారమైనది. ఎంతో ప్రయాసపడి, శ్రమపడి, కష్టపడి, చెమటూర్చి, సంపాదించి తమ పిల్లల భవిష్యత్తు నిమిత్తం తండ్రులు ప్రయాసపడతారు. అట్టి తండ్రులను ఖచ్చితంగా మీరు కుమారులుగా, కుమార్తెలుగా వారిని గౌరవించడం, వారిని ప్రేమించడం, వారిని అభినందించడం ఎంతైనా అవసరం. ఈ దేవుని పిల్లారా, ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అసలు టీవీలలో ఈ జూన్ 21 యుగాంతం అన్నాడు కదండి, అంతమైపోతుంది అన్నారు. 2012వ సంవత్సరంలో కూడా యుగాంతం వస్తుంది అన్నారు. కానీ దేవుని బిడ్డలా, ఎంత జ్ఞానము కలిగిన మానవుడైనా దేవుని రాకడను చెప్పగలుగుతాడండి? చెప్పాలి. కాలము పరిపూర్ణం కావాలి. ప్రతి ఒక్కరూ ప్రభువును అంగీకరించారు. ప్రతి మోకాలు ఆయన సన్నిధానంలో మోకరిల్లాలి. ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఇవన్నీ అంత్య దినాల్లో జరిగే పరిస్థితులు. కానీ అంతము అనేది దేవుని చిత్తం. అది దేవుడే తన రాకడ సమయంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని పరిశుద్ధ గ్రంథములు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మనము ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రాకడ ఏ రీతిగా ఉంటుందో మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదివితే ప్రభువే చెప్పాడు స్వయాన, తన నోటి నుండి వచ్చిన మాటలు. దేవుని బిడ్డలారా, అందుకే మనం అదే పడనవసరం లేదు. మనమందరము దేవుని బిడ్డలం, ధైర్యంగా ఉండాలి. అయితే తన పిలుపు సమయంలో మనల్ని మనం ఖచ్చితంగా సిద్ధపరచుకోవాలి. ఇది క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితం. కనుక మనుషులు చెప్పిన మాటలు కాదు, కానీ వాక్యం ఏం చెప్తుందో, ప్రభు ఏమి మాట్లాడుతూ ఉన్నారో అది మనకు చాలా ప్రాముఖ్యం. భయపడవద్దు, జడయవద్దు, ధైర్యంగా ఉండండి. ప్రపంచమంతా భయపడుతూ ఉన్నప్పటికీ, కొంత మన హృదయాల్లో కూడా ఆందోళన ఉన్నప్పటికీ మనకు ఒక విశ్వాసం ఉంది. మన ప్రభువు మనతో ఉన్నాడు అనే విశ్వాసముతో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఏ దేవుని బిడ్డలారా, ప్రజల నిమిత్తం ఈ లోకంలో ఆనాడు కూడా ఎంతో మంది ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎంతో మంది ప్రవక్తలు దేవుని వర్తమానాన్ని ప్రకటించారు. కానీ
ఆనాటి ప్రజలు దేవుణ్ణి తృణీకరించారు. ఈనాడు కూడా అనేకులు దేవుని మాటలను తృణీకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇది దాదాపు ఈ పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు ఆ ప్రవచనం వాక్కులు ఆ క్రీస్తుకు పూర్వం 585 ఆ కాలంలో బబులోను రాజు యెరూషలేము దేవాలయాన్ని సమూల నాశనం చేసి కాల్చివేసిన తర్వాత 5 నెలలకు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దేశం మీదకి ఒక ఖడ్గం వస్తుంది. యెహెజ్కేలు నీవు కావలిగా వాణిగా ఉండి ఒక ప్రకటన నీవు చేయాలి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కావలివాడు అంటే ఏదో ఆ ప్రాకారముల మీద నిలవబడి ప్రకటన చేయడం కాదు, కానీ ఆధ్యాత్మికంగా దేవుడు తనకిచ్చిన భారము, దేవుడు తనకిచ్చిన బాధ్యత ఎంత పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఆనాటి ప్రవక్తలు, ఆనాటి సేవకులు ఇష్టపడ్డారో ఆ మాటలను ఒక్కసారి నేను జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా ఎంతో మంది తండ్రులు లేక తల్లులు తమ కుటుంబం మీదకి వస్తూ ఉన్న ఆ ఉపద్రవాలను బట్టి లేక కీడును బట్టి ఉన్న పరిస్థితులను బట్టి ఒక కావలివాణిగా ఒక తండ్రి తమ కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక కావలివాణిగా ఒక సేవకుడు తన సంఘాన్ని సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులే ఒకవేళ సేవకుడు కానీ కుటుంబ యజమానుడు కానీ నిర్లక్ష్యంగా ఉంటే దానికి ఉత్తరవాదులు అవుతారంటాడు కదండి. నేను ప్రకటన చేయకపోతే ఒక దుష్టుడు తన దుష్టత్వాన్ని మానకుండా తాను అదే రీతిగా కొనసాగుతూ ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తికి మనము ప్రకటన చేయకపోతే దానికి ఉత్తరవాదులం అవుతాం మనమే. కుటుంబమే కానీ, సంఘమే కానీ, సమాజంలోనే కానీ మనము ఖచ్చితంగా హెచ్చరిక చేయకపోతే, ఒక తండ్రిగా మనము మన పిల్లలను హెచ్చరించకపోతే వారి భవిష్యత్ పాడైపోతుంది. ఒక సేవకునిగా సంఘమును హెచ్చరించకపోతే ఆ సంఘము విశ్వాసంలో ఎదగదు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే యెహెజ్కేలుతో దయచేసి ఆ మాటలు నేను చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 33వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది హెచ్చరిక చేసిన సమయమున వినియును జాగ్రత్త పడనందున వాని ప్రాణము తీసిన ఎడల తానే ఉత్తరవాది. యెహెజ్కేలు, నువ్వు ప్రకటన చేయి, ఒక ఖడ్గం వస్తుంది, నీవు బాకానాదము ఊదు. ఒకవేళ ఆ బాకానాదము విని కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఆ ఖడ్గము వారిని హతము చేసినప్పుడు వాడే ఉత్తరవాది. ఈ దినము బాకానాదము టీవీలలో మారు రోగుతూ ఉంది కదండి. మీ ప్రాణానికి మీరే చెప్పండి ఉత్తరవాదు. మీ ప్రాణాన్ని మీరే రక్షించుకోవాలి, మీ ప్రాణాన్ని మీరే కాపాడుకోవాలి అంటే మీరు మాస్కులు ధరించాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజర్ తో మీ చేతులు తుడుచుకోవాలి. అప్పుడు మిమ్మల్ని మీరు సంరక్షించుకుంటారని బాకానాదము టీవీలలో వినబడుతూ ఉంది. కానీ ఈ శరీరము, ఈ తాత్కాలికమైన ఈ శరీరము కొరకు మనం ఎన్నో జాగ్రత్తలు పడుతూ ఉన్నాము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మహిమ శరీరముగా మార్చబడే మన విశ్వాస ప్రయాణములో
మనము చాలా నిర్లక్ష్యంగా ఉన్నాము. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మనము నిర్లక్ష్యం చేస్తున్నాము. ఒక కావలి వారిగా కన్నీరు విడుస్తూ పౌలు కూడా అన్నాడు, నేను ఇప్పుడు కన్నీళ్లతో నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో, ఈ భయంకరమైన పరిస్థితులలో ఇదిగో బాకానాదము ప్రతి పరిశుద్ధ ఆదివారము మీ గృహములలోనికి, మీ హృదయములలోనికి వస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని మనం ఎంత మట్టుకు మనం అనుసరిస్తూ ఉన్నాం. మనకు మనమే ఉత్తరవాదులం అయిపోతూ ఉన్నామండి. మనల్ని మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. ఒక కుటుంబ యజమానునిగా నీ కుటుంబంలో నీవు బాకానాదము ఊదాలి, వస్తువున్న ఖడ్గం, వస్తువున్న ఉపద్రవం, వస్తువున్న కీడును బట్టి ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నిన్ను నీవు సంరక్షించుకోవడానికి, నీ సంఘమును నీవు సంరక్షించుకోవడానికి ఇదిగో బాకానాదము ప్రకటన చేయగా, ప్రియ దేవుని బిడ్డలారా, విని కాపాడబడిన వాడు తనను తాను సంరక్షించుకుంటాడు. మన జీవితంలో కుటుంబమైన, సంఘమైన, సమాజమైన పెద్దలనే వారు లేక సేవకులనే వారు అనుభవజ్ఞులు కదండి, చెప్తూ ఉన్న మాటలను చాలా మంది తృణీకరిస్తారు. చాలా మంది తృణీకరిస్తారు. సన్మానించవలసిన వారిని సన్మానించకుండా వారి మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ప్రాణములకు మనమే ఉత్తరవాదులం అవుతూ ఉన్నాము కదండి. ఒకవేళ ప్రకటన చేయకపోతే, ఏస్కేలు నీవు ప్రకటన చేయకపోతే నీవు ఉత్తరవాది వెళ్తావు. ఒక సేవకుడు కానీ, ఒక సంఘ సేవకుడు ప్రకటన చేయకపోతే, నేను నిర్లక్ష్యంగా ఉంటే, దేవుని మాటను నేను తృణీకరిస్తే, ఇదిగో మీ ప్రాణములకు నేను ఉత్తరవాది అవుతాను. ఎంత భయంకరమండి నిజంగా. ప్రియ దేవుని బిడ్డలారా, కావలి వారంటే ఏదో ప్రాకారముల ప్రాకారముల మీద నిలవబడి కావలి కాసేవాడు కాదు. ఆధ్యాత్మికంగా మనుషులను దేవుని రాజ్యము కొరకు సిద్ధపరిచేవాడు. నీవు కావలి వాడి అంటాడు. ఈ దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు అనుదినం అనుక్షణము సంఘాన్ని కాచేవాడు, కాపాడేవాడు, కావలివాడు. సంఘము కొరకు అహర్నిశలు దేవుని సన్నిధానంలో ప్రార్థించేవాడు. ఒక సేవకుడైనా, ఒక కుటుంబ యజమానుడైనా తమ కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి ఒక తండ్రిగా అనుదినము అనుక్షణము మన పిల్లల మీద మనము భారము కలిగి వారిని మంచి మార్గములో నడపడానికి మనం ఇష్టపడాలి. ఒకవేళ తండ్రిగా మనము నిర్లక్ష్యంగా ఉంటే మనము మన పిల్లల మీద మనము ఉత్తరవాదులు అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మనము బాధ్యత కలిగి ఉంటే, వారు మనం చెప్పిన మాట వినకపోతే వారి భవిష్యత్తుకు, వారి జీవితానికి వారే ఉత్తరవాదులు అవుతారు. అందుకే అంటాడు, చదువునైనా త్వరగా, బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయేను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. నువ్వు మాస్క్ పెట్టుకోకపోతే, శానిటైజర్తో చేతులు తుడుచుకోకపోతే, నీవు డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే, సంఘంలో ప్రకటించారు కానీ నీవు చేయకపోతే నీకు నీవే ఏంటండి ఉత్తరవాది. వస్తుంది ఖడ్గం, విస్తరిస్తూ ఉంది ప్రతి దినము. ప్రియ దేవుని బిడ్డలారా, విస్తరిస్తూ ఉంది. ఎవరిని ఎక్కడ మింగివేయాలని వచ్చి ఉంది. దాని వారి నుండి మనము కాపాడుకోవాలి అంటే ఇవి మనం పాటించాలి. కానీ ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్య వారసులముగా కావాలి అంటే దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకోవాలి. మన విశ్వాస ప్రయాణంలో మనము ప్రభువులకు ఇష్టలుగా ఉండాలి. చచ్చినా బ్రతికినా, పౌలు అంటాడండి, చచ్చినా బ్రతికినా ప్రభువుకి ఇష్టలుగా ఉండాలి. ఆ మాట అనుదినం ప్రతిదినం నేను జ్ఞాపకం చేసుకుంటానండి. నా వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిదినం నేను జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ప్రభువా నా విశ్వాస ప్రయాణంలో నేను బ్రతికినా చచ్చినా నీకు ఇష్టంగా ఉండాలి. అది క్రైస్తవ విశ్వాసీ జీవితం అండి. బాకానాదం వినబడుతుంది, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు, అయితే నీవే ఉత్తరవాది. నా చదువమ్మా, ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును
రక్షించుకొనును. అయితే కావలి వాడు ఖడ్గము వచ్చుట చూచియు బాగా ఊదనందు చేత. ప్రియ దేవుని బిడ్డలారా, కావలి వాడు వస్తువుల ఉపద్రవము ఖడ్గము చూసి కూడా బాగానాదము ప్రకటన చేయకపోతే జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నీవు ప్రకటన చేయకపోతే, నీవు బాకానాదం ఊదకపోతే, ఒకవేళ వాడు మరణిస్తే, వాడు ఇంకా పాపంలోనే ఉంటే, వాడు ఇంకా దుష్టత్వంలోనే ఉంటే, వాడు చనిపోతే, చనిపోయినా కానీ దుష్టునిగా ఉన్నా కానీ వారి కొరకు నీవు ఉత్తరవాది అవుతావు. హెచ్కేలు ఎంత భారం అండి ప్రవక్త మీద. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం ఎన్ని మార్లు మనల్ని హెచ్చరిస్తుంది, ఎన్ని మార్లు సరి అయిన మార్గంలో దేవుని వాక్యము మనల్ని నడపాలని ప్రభు అనుక్షణము అనుదినము మనల్ని సంధిస్తూ మనతో మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్పకపోతే ప్రవక్త ఉత్తరవాది అవుతారు. ప్రవక్త చెప్పినా మీరు వినకపోతే మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు అవుతారు. దేవుని వాక్యము మనం ఖచ్చితంగా వినాలి, అనుసరించాలి, వాక్యానుసారంగా మనము జీవించగలగాలి. చదువునైనా నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వారిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ప్రవక్త దేవునికి ప్రతిగా ప్రజలను హెచ్చరిక చేయాలి. ప్రజలను, సంఘమును సరి అయిన మార్గమును నడపగలగాలి. మనం హెచ్చరిక చేయకపోతే మనం ఉత్తరవాదులు అవుతాం. హెచ్చరిక చేసినా వినకపోతే వారు ఉత్తరవాదులు అవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తండ్రి ఉన్నాడండి. ఆ తండ్రికి 2 కొడుకులు. ఆ తండ్రి యాజకుడే, నాలాగా సేవకుడే ఆయన. అది ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారులను తాను నిర్లక్ష్యం చేశాడు. తన కుమారులను విడిచిపెట్టాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏ రీతిగా అయ్యారో ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం త్వరగా తీయాలండి. 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మీరు తెరిచి ఉంచండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో చిన్ననాటి నుండే హెచ్చరిక చేయలేదు తండ్రి, కనుక వారు పెరిగిన విధానము చాలా భయంకరము. ప్రియ దేవుని బిడ్డలారా, వారు పెరిగిన విధానం చాలా భయంకరం. ఆ ఏలి కుమారుడు హోప్నే ఫినెహాసుల పరిస్థితి ఏ రీతిగా ఉందో తెలుసా అండి? ఒక్కసారి 12వ వచనం చదవాలి. 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలి కుమారులు హోప్నే ఫినెహాసులు దేవుని ఎరగని వారై బహు దుర్మార్గులుగా ఉన్నారు. కారణం ఏంటో ఒకసారి ఆ మాట చదివితే సేవకునిగా నాకే భయం. అదండి, ఆలోచన చేయండి. ఎందుకంత దుర్మార్గులైపోయారు? దేవుణ్ణి ఎరిగి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్న ఏలి కుటుంబం ఎందుకు పతనమైపోయింది? కారణం ఏంటి? దేవుని బిడ్డ, దేవుని సన్నిధానంలో మనము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలము, దేవుణ్ణి సమీపించిన కుటుంబాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. కారణం ఏంటి? బాకానాదం ఊదబడుతూ ఉంది అని మనం వినడం లేదండి.
దేవుని వాక్యము ప్రకటన చేయబడుతుంది, కానీ వినడం లేదు. ఒకసారి ఆ షిలోహు దేవాలయంలో ఒకవేళ ఆ ఏలి సువార్తను ప్రకటిస్తుంటే కుమారులు ఉన్నారో లేరు? వాళ్ళు దేవుణ్ణి ఎరగదట. ఒక సేవకుని కుమారుడు దేవుణ్ణి ఎరగకపోవడం ఏంటండి? ఒకసారి ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజంగా క్రైస్తవులమైన మనము మన పిల్లలు దేవుణ్ణి ఎరగకపోతే ఎంత వేదన ఉంటుందో, ఒక తండ్రిగా మనం ఎంత వేదన పడతామో ఒకసారి మనము ఖచ్చితంగా ఆలోచన చేసే వాక్యాలండి ఇవి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు దుర్మార్గులు అయిపోయినాక కాకముందు జాగ్రత్త పడలే ఏలి. దుర్మార్గులు అయిపోయినాక వారిని హెచ్చరిస్తూ ఉన్నారండి. ఒకసారి చూద్దామా 23వ వచనం. ఆ కింది వచనాలు వారి యొక్క దుర్మార్గత ఏ రీతిగా ఉందో అక్కడ కింది వచనాలు ఉన్నాయి. అవన్నీ మీరు ఇంటికి వెళ్ళాక చదవాలి మాటలు. చదివితే వారి దుర్మార్గం ఏ రీతిగా ఉందో మీకు కనబడుతుంది. అయితే ఆ దుర్మార్గాన్ని చూసి అప్పుడు జ్ఞానోదయం కలిగింది ఈ తండ్రికి. చదువమ్మా 23వ వచనం. నాకు వినబడినవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జనుల ముందు మీరు చేసిన చెడ్డ కార్యములు ఎవడో వచ్చి చెప్పాడు, ఏలి నీ కుమారులు ఈ రీతిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారయ్యా అని ఎవరో వచ్చి చెప్తే ఈయన విన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన విన్నాడు. విని ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు? నా కుమారులారా ఇలాగూ చేయవద్దు. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు మీరు? ఇదిగో ఖడ్గం వస్తూ ఉంది, అనుదినం అనుక్షణము వస్తూ ఉన్న ఉపద్రవం, వస్తూ ఉన్న శ్రమ, వస్తూ ఉన్న కష్టం, వస్తూ ఉన్న వైరస్ను బట్టి అనుదినం అనుక్షణము నేను ఇదిగో షిలోహు దేవాలయంలో ప్రకటన చేస్తూ ఉండగా మీరు ఎక్కడున్నారయ్యా? ప్రియ దేవుని బిడ్డ, ఎంత వేదనతో చెబుతున్నానండి ఆ మాట. తండ్రి యొక్క దుఃఖం, తండ్రి యొక్క వేదన ఆ వచనంలో కనబడుతుంది. ఆ చదువమ్మా. నాకు వినబడినవి మంచివి కావు, యెహోవా చెరులను మీరు అతిక్రమింప చేయించున్నారు. మీరు అతిక్రమించడే కాదు, కానీ యెహోవా చెరులను మీరు అతిక్రమిస్తున్నారు, అతిక్రమింప చేయించున్నారు. మీరు పాడవుతున్నారు, ఇతరులను పాడు చేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శన చేయును, కానీ యెహోవా విషయములో పాపము చేసిన ఎడల అనేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బాధపడుతున్నాడని తండ్రి. అయ్యా, నీవు దుష్టత్వమును మానాలి, నీవు దుష్టునిగా చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఇదిగో పాకనాదము నేను ఊదుతూ ఉన్నాను, నువ్వు వినాలి. దేవుని బిడ్డలారా, దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం ఇశ్రాయేలు మీదకి వచ్చేసింది. కారణం ఎవరండి? ఓప్నే ఫినెహాసు, ఏలీ కుమారుడు. ఇశ్రాయేలు మీదకి దేవుని ఉగ్రత వచ్చేసింది. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తే 4000 మంది హతులైపోయారు. అయ్యో, ఎందుకు 4000 మంది హతులైపోయారని వారు ఆలోచన చేసి షిలోహు దేవాలయంలో ఉన్న దేవుని మందసమును తీసుకొని వెళ్ళారు. వెళితే 30,000 మంది హతులైపోయారు. గొప్ప వధ జరిగిపోయింది. ఏ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడండి. దేవుడు చూస్తూ సమూయేలును పిలిచాడు. ఆ సమూయేలును పిలిచి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలిని పక్కకు పెట్టేశాడు. కారణం ఏంటి అంటే, ఏలి కుమారులకు ఏలి ఉత్తరవాది అయ్యాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అంటే, వారిని హెచ్చరించవలసిన సమయంలో హెచ్చరించలేదు, వారిని గద్దించవలసిన సమయంలో వారిని గద్దించలేదు, వారిని సరి అయిన మార్గంలో నడపవలసిన సమయంలో నడపలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలును దేవుడు
చేసుకొని సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు ముమ్మారు సమూయేలుని పిలిచి సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు 3వ అధ్యాయం త్వరగా తీయాలండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం ప్రియ దేవుని బిడ్డలారా 12వ వచనం చదువుతారండి. 12వ వచనం 3వ అధ్యాయం. ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొని ఉన్నారు. తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొని ఉన్నారు. తానెరిగియు వారిని అడ్డగించలేదు. అమ్మా తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. తనకు తెలుసు తన కుమారులు ఏ స్థితిలో ఉన్నారో. తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. వారిని దేవుని వాక్యములో నడిపించలేదు. దేవుని బిడ్డలారా, ఎవరండి ఉత్తరవాదులు? ఆకానాదం వినబడుతూ ఉంది. ఖడ్గం దేశం మీదికి వస్తూ ఉంది. ప్రపంచమంతా కల్లోలమవుతూ ఉంది. దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉంది. ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుని సన్నిధానంలో మన జీవితాలను మనము పరిశీలన చేసుకొని వాక్యానుసారముగా నడవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము. ఈ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన వారిని హెచ్చరించవలసిన సమయంలో హెచ్చరించి గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమండి. ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితంలో కూడా ఆనాడు ఇశ్రాయేలుకు ప్రకటన బాధానాదము ఏడ్చేలు ప్రవక్త ఊదిన రీతిగా నీ కుటుంబంలో నీ తండ్రి ఊదడం లేదండి. నిన్ను మంచి మార్గంలో నడపాలని నీ భవిష్యత్తు నిమిత్తం నీ తండ్రి ప్రయాసం నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే తండ్రి ఉత్తరవాది అవుతున్నాడు. ఏలి కుటుంబం పతనమైపోయింది. 30,000 వధ జరిగింది. ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఏలి దగ్గరికి వచ్చాడు. వచ్చి నీ 2 కుమారులు ఆ యుద్ధంలో చనిపోయారని చెప్పాడు. ఆ వార్త విన్నాడు ఏలి. దాదాపు 98 సంవత్సరముల వృద్ధుడు బలిపీఠము దగ్గర కూర్చున్నాడు. పీఠం వెనకకు పడి చనిపోయాడు. ప్రియదేవుని బిడ్డ హోప్నే ఫినిహాసు వారి దుర్మార్గత ఎంత భయంకరం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధానంలో షిలోహు దేవాలయంలో ఉన్న మందసమును తీసుకుని పోయారు. ఫినిహాసు భార్య ప్రసవ దినాలలో ఉంది. ప్రసవించి కుమారుణ్ణి కన్నది. ప్రభావము పోయేను అని పేరు పెట్టింది. ఈ కాబోతు మన జీవితంలో మన హృదయంలో దేవుని ప్రభావం ఉందండి. దేవుని మందసాన్ని మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకున్నామా? దేవుని సన్నిధిని మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకున్నామా? దేవుని హృదయం అనే మందిరంలో ఉన్న దేవుని మందసాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ప్రభావమును మనం తీసి బయట పారవేసి ఆ ప్రభావాన్ని మనం కోల్పోతున్నాము. ఎక్కడ వినబడుతుందండి పాప? సారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, ఏమైపోయింది ఏలి కుటుంబం? కారణం ఎవరు? దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం తృణీకరిస్తూ ఉన్నాం. హెచ్కేలు, నీవు కావలి వాడివయ్యా, నీవు నా ప్రజలను నిత్యము నీవు కావలి కాయాలి. ఇదిగో దేశం మీదికి ఖడ్గం వస్తుంది, మరణం వస్తుంది. నీ
నీవు నా ప్రజలను నీవు సంరక్షించావు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అందుకే అంటాడు, మీరు హెచ్కేలు గ్రంథం త్వరగా చదవాలండి. హెచ్కేలు గ్రంథం 7వ వచనం నుండి నియమించి ఉన్నాను గనుక నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునందుదువు అని నేను దుర్మార్గునికి సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గురించి నీతో నేను ఏం చేస్తానండి? విచారణ చేయ. ఏలి కుమారుల గురించి దేవుడు ఎవరితో విచారణ చేయాలి? తండ్రితో విచారణ చేయాలి. వారు దుర్మార్గతను దుష్టులైపోయారు, వారు దుర్మార్గులైపోయారు. ఆ దుర్మార్గత నుండి వారిని విడిపించడానికి తండ్రిగా తన బాధ్యత నెరవేర్చలేకపోయాడండి. అందుకే ఏది ఉత్తరవాది అయిపోయాడు. ఏ దుర్మార్గుడు చనిపోవడం ప్రభువుకి ఇష్టం లేదు. అసలు ఎవరు చనిపోవడం ప్రభువుకి ఇష్టం లేదు. ఎవరు కూడా పాపములో ఉండి చనిపోవడం ప్రభువుకి ఇష్టం లేదు. అని ప్రియ దేవుని బిడ్డలారా, మనమే దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులను పిలిచాడు తండ్రి. మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి అనుకుంటా ఆ వచనాలు మీరు చూస్తూ ఉండండి. ఆ 2 కుమారులను తండ్రి పిలిచాడు. పిలిచి పెద్ద కుమారుడితో చెప్పాడు, కుమారుడా, నీవు ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్ళు అన్నాడు. ఈ పెద్ద కుమారుడు చాలా డైరెక్ట్ అండి, నేను పోను అన్నాడు. చిన్న కుమారుడిని పిలిచాడు, తనతో కూడా చెప్పాడు. కొద్దిగా ఈ పొయ్యి కలిగిన వాడు, నాన్న పోతా. ఎందుకంటే ఆ తాత్కాలికంగా తండ్రిని సంతోషపరిచే వాళ్ళు ఉంటారు. కొంతమంది తండ్రిని డైరెక్ట్గా ప్రశ్నించే వారు ఉంటారు. ఈయన అన్నాడు, ఈ చిన్న కుమారుడు, పోతా నాన్న అన్నాడు. అని పోయిండా అండి? పోలే. పోతా అన్నాడు, పోలే. పోను అన్నాడు, పోయిండు. ప్రియ దేవుని బిడ్డ, వీరిరువురిలో ఎవరు తండ్రి మాట విన్నారు అని అడుగుతాడు అక్కడ. ద్రాక్ష తోటలో పని చేయడానికి పోను అని చెప్పిన వాడు పోయాడు, పోతా అన్నవాడు పోలేదు. ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, అన్నీ వింటాం, అన్నీ చేస్తామండి. ప్రార్థన చేస్తున్నావయ్యా? చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నామండి, చేస్తున్నాం. కానీ మన జీవితంలో ఎంత మటుకు విశ్వాసంలో ఎదుగుతున్నాం? దేవుని వెళ్ళాలా? చూడండి ఆ మాట ఒకసారి త్వరగా ఉండిరి. వచ్చి చెప్పగా పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయేను. తండ్రి చెప్పాడు, మొదటగా పోను అన్నాడు, తర్వాత ఏం మార్చుకున్నాడండి? మనస్సు మార్చుకున్నాడు. మారు మనస్సు పోతా అన్నాడు, కానీ తన మనస్సు మారలేదు, పోలేదండి. మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాలు మారాలి. దుష్టత్వం, మన హృదయంలో ఉన్న దుష్టత్వము మానాలి, మనం మార్చుకోవాలి. మన జీవితంలో మార్పు లేకుండా ప్రభువును మనము చూడలేము. ప్రభువు సన్నిధానంలో ఒకసారి మన జీవితాలను ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవడం మనకి ఎంతైనా అవసరం. అందుకే అంటాడు, మీరు ఒక్కసారి హెచ్కేలు గ్రంథం త్వరగా 10వ వచనం చదవాలండి. నరపుత్రుడా, ఈ నరపుత్రుడా, ఇశ్రాయేలుకి ఈ మాట ప్రకటన చేయము.
మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము ఏమైపోతున్నామండి? క్షీణించిపోతున్నాం. ఇట్లా ప్రకటన చేయి. పాప దోషము మన మీద పడి మనము క్షీణింపజేస్తున్నాయి. మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకున్న మాట నిజమే. ఈ దినాల్లో ఏంటండి, మనం ఎట్లా బ్రతకాలి? ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా మనం ఎట్లా బ్రతకాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఇదే ఆలోచన మనది. చదువమ్మా. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట నాకు సంతోషము లేదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన ప్రేమను మనం చవి చూస్తే ఆయన వదిలిపెట్టమ్మా. ఆయనకు సంతోషం లేదు. దుర్మార్గుడు చనిపోవడం ప్రభువుకు సంతోషం లేదండి. ఆయన సంతోషపడడం. నీ విషయం, నా విషయం. మనం దుర్మార్గతలో ఉండి చనిపోతే మన ప్రభువు సంతోషపడేవాడు కాదు. మన నిమిత్తం దుఃఖపడే దేవుడు. మనం దుర్మార్గతను విడిచిపెట్టాలి. అది ప్రభువుకి ఇష్టం. అది ప్రభువుకి ఇష్టం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన పరమ తండ్రి. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. తన కుమారుడు తప్పిపోతే తన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి తనకు రావలసి ఉన్న స్వాస్థ్యమంతా పంచుకొని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసి దాన్నంతా కోల్పోయి చివరకు తన దగ్గర ఉన్నంత డబ్బంతా కోల్పోయి తనను తాను పోషించుకోలేని పరిస్థితులలో పందుల పొట్టు తింటూ ఉన్న సమయాలు. అని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన కుమారుడిని తండ్రి మర్చిపోలేదండి. మర్చిపోయాడండి. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మీరు లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తే మీకు ఈ మాటలు కనబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కుమారుడు, కానీ తండ్రి ప్రేమ ఆ కుమారుణ్ణి వెతుకుతూ ఉంది. దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవడం ప్రభువుకు ఇష్టం లేదండి. తాను ప్రతి వ్యక్తి గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదిరి చూస్తూ ఉన్నాడు. ఒకనాడు నా కుమారుడు, నా కుమార్తె మారుతారేమో అని, తమ దుష్టత్వమును విడిచి నన్ను వెంబడిస్తారేమోనని, నన్ను వెతుకుతారేమోనని ప్రభు ఆశ కలిగి ఎదిరి చూస్తూ ఉన్నాడండి. తండ్రి ఆ కుమారుడికి తన దుష్టత్వం జ్ఞాపకం వచ్చింది. నా మంచి తండ్రిని నేను ఎదిరించాను, నాకు రావలసిన ఆస్తిని నేను పంచుకున్నాను, నేను దాన్ని అంతా తీసుకుని వచ్చి నా స్నేహితులతో నేను దుర్వ్యాపారం చేసి దాన్ని అంతా నేను కోల్పోయాను. నేను ఎంత పాపం చేశాను, నేను ఎంత తప్పు చేశాను, నాలో ఎంత దుష్టత్వం ఉంది, ఎంత పాపం ఉంది అని తనను తాను అనుకొని పశ్చాత్తాపడి మనసు మార్చుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఆ ఇంటిలో ఒక పనివాణిగా ఉండాలనుకున్నాడు. కానీ తండ్రి మాత్రం కుమారుడి నిమిత్తం అలా ఊహించలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడి కొరకు రోజు వెతుకుతూ ఉండవచ్చు. మనం ఆ వాక్య భాగం చదువుతాం, వదిలేస్తాం. దూరముగా ఉన్నప్పుడు అంటాడు కదండి, తన కుమారుడు దూరముగా ఉన్నప్పుడు అంటే ప్రతిదినం వెతుకుతూ ఉన్నాడు. ప్రతిదినము కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, వేచి చూస్తూ ఉన్నాడు. ఇదిగో దుష్టత్వంలో కొట్టుకొని పోయిన నా కుమారుడు తన దుష్టత్వమును మారి తిరిగి వస్తాడేమో అని ఆశ కలిగి తండ్రి వెతుకుతూ ఉన్నాడు. అనుదినం, అనుక్షణం. అందుకే కుమారుడిని దూరముగా ఉన్నప్పుడు చూడగలిగాడు. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఆ కుమారుడు నా దగ్గరికి వస్తాడో అని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన ప్రభు. దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవడం ప్రభువుకు ఇష్టం లేదండి. అందుకే నా కొరకు, మీ కొరకు అనుదినం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నాడు.
దూరముగా ఉన్నప్పుడే కుమారుని గుర్తుపట్టి ఏం చేశాడండి? చూడండి వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి, కుమారుడు కాదు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎవరండి? తండ్రి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు దుష్టత్వంలో చనిపోవడం ప్రభువుకి ఇష్టం లేదు. నీవు దుష్టునిగా ఉండడం ప్రభువుకి ఇష్టం లేదు. నీవు పాపంలో మరణించడం ప్రభువుకి ఇష్టం లేదు కనుక నీవు పాపాన్ని మాని మారు మనసు పొంది నీవు ప్రభు దగ్గరికి రావాలని ప్రభు ఆశ కలిగి, ఒకవేళ నీవు మారు మనస్సు అనే ఆ కోరిక, ఆ ఆలోచన నీకు కలిగినప్పుడు అది చూసిన తండ్రి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడండి. పరిగెత్తుకుంటూ వచ్చి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. మారాడు దుష్టత్వం, తెలుసుకున్నాడు తన పాపం. దేవుని బిడ్డల వాగ్దానము ప్రకటన చేయబడుతూ ఉండగా మన జీవితాలలో మార్పు కలుగుతూ ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంతసేపు తండ్రి, పరలోకపు తండ్రి ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ప్రక్కకి పెట్టేస్తున్నాం. ఈ దినాల్లో ఒక కుటుంబంలో కూడా తండ్రి తన బాధ్యత కలిగి పిల్లలకు చెప్తే ఎంతమంది కుమారులు కుమార్తెలు తండ్రి మాటకు లోబడుతున్నారండి. తండ్రి మీ కుటుంబ క్షేమము కొరకు దినం ఫాదర్స్ డే మన తండ్రులను మనం అభినందిస్తాం కదండి. నేను వాక్యం సిద్ధపడుతూ ఉంటే రాత్రి 12 కాగానే నా చిన్నప్పుడు నైసి వచ్చి డాడీ ఫాదర్స్ డే అని మీద పడి ముద్దు రాత్రి 12. మంచిదే, అభినందిస్తున్నాను. తండ్రిని అభినందిస్తున్నాను. పిల్లలు విష్ చేస్తున్నారు. అని తండ్రి పాపనాదం ఎంత వేదనతో, తన హృదయ వేదనతో తాను ఊదుతూ ఉన్నాడో తన పిల్లల భవిష్యత్తు నిమిత్తం. నీవు తప్పిపోతే ఓర్చుకోలేని తండ్రి, నీవు పాలైపోతే ఓర్చుకోలేని తండ్రి, నీవు కష్టాల పాలైతే ఓర్చుకోలేని తండ్రి, నీవు అనారోగ్యం చేత బాధపడుతూ ఉంటే ఓర్చుకోలేని తండ్రి, నీవు నిర్లక్ష్యము చేసిన తన ప్రేమను చంపుకొనకుండా నిత్యము నిన్ను ప్రేమించే తండ్రి. దేవుని విన్నారా? ఎంతమంది అండి ఆ తప్పిపోయిన కుమారుడు అంటూ ఉన్నాడు, నేను పరలోకమునకు నీకు విరోధముగా నేను. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని విన్నారా? మన జీవితంలో మనం ఎంతకాలం ఇదిగో అపోస్తులైన పౌలుని చివరిగా మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుతారండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము నీకు మాదిరి ఉన్న ప్రకారం చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను, అనేకులు శిలువకు శత్రువులుగా ఉన్నారయ్యా. కానీ మీరు అలా ఉండదు ఫిలిప్పీ సంఘమా. అనేక పర్యాయములు దేవుని వాక్యాన్ని చెప్పాను. నీ దుష్టత్వం నువ్వు మారాలని చెప్పాను, నీ పాపాన్ని విడిచిపెట్టాలని చెప్పాను, నువ్వు మారు మనసు పొందాలని చెప్పాను, ప్రభువును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలని చెప్పాను. అని నువ్వు వినలే. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్పుతున్నాను. దేవుని వెళ్ళాలి. చదువు. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు.
మన పౌరస్థితి ఇక్కడ కాదండి, పరలోకం. అక్కడికి మనం సిద్ధపడాలి. అక్కడి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకొన చాలన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా తన మహిమ శరీరమునకు, ఈ దీన శరీరాన్ని తన మహిమ శరీరమునకు సమరూపం, దాని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. అందుకే ఈ ప్రకటన, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అందుకే అంటాడు, దుష్టుడు తన దుష్టత్వములో చనిపోవడం నాకు ఇష్టం లేదు అంటూ ఏమంటాడని హెచ్కేలు గ్రంథంలో. త్వరగా ఆ మాట చదివి వాక్యాన్ని ముగించుకుందాం. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనికి హెచ్చరిక చేయగా పదకొండవ వచనం ఆయన కాగా వారితో ఇట్లను నా జీవముతోడు నాకు సంతోషము లేదు. తన దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి అమ్మా బ్రతుకుట వలన నాకు సంతోషం. దుర్మార్గతలో చనిపోవడం సంతోషం లేదండి. దాన్ని విడిచిపెట్టాలి, ప్రభువు వైపు మరలాలి. అప్పుడు ప్రభు సంతోషపడతాడు. దేవుని బిడ్డలారా, ఎంత దినాలు చివరి దినాల్లో దేవుని బాకానాదం ఒక కావలి వాణి ద్వారా దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ఆ బాకానాదం ఎవరింటున్నారండి? ఒకవేళ నీవు వింటే, నిజంగా నీ దుష్టత్వమును నీవు మారి ప్రభు తట్టు నీవు తిరుగు, ప్రభువును సంతోషపెట్టు. ఈ చివరి దినాల్లో మన జీవితంలో దేవుని వెళ్ళాలా. మనం ఆ రీతిగా ఉండడానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. వస్తువున్న ఖడ్గము నుండి మనల్ని మనం తప్పించుకుందామండి. వస్తువున్న మరణం నుండి మనల్ని మనం తప్పించుకుందాం. ఈ దేవుని ఇలా వస్తువున్న వైరస్ నుండి మనల్ని మనం తప్పించుకుందాం. ప్రభు వైపు చూద్దాం, ప్రభు తట్టు తిరుగుదాం. ఈ బాకానాదాన్ని మీ మనసులోనికి తీసుకురండి. మిమ్మల్ని మీరు సంరక్షించుకోనండి. తలలు ఉంచుకుందామండి. ప్రార్థన చేస్తున్నాం. ఎవరు అటు ఇటు చూడవద్దు, ఎవరు అటు ఇటు చూడవద్దు. దేవుని వెళ్ళాలా. దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మనం దుష్టులుగా ఉండి చనిపోవడం ప్రభువుకి ఇష్టం లేదండి. మనం ప్రభు వైపు తిరగాలి. ఇదిగో కుమారుడు తండ్రి దగ్గరికి వస్తే, ఆ రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉందే, దేవుని సంపూర్ణ చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమవుతూ ఉండడం వలన రూపాంతరము పొందుతూ ఉంటే నీకు దేవుని చిత్తం అక్కడే తెలుస్తుంది. దేవుడు తన బిడ్డలకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. కానీ ఒకవేళ నీవు దేవుని బిడ్డగా లేవేమో, అందుకనే బయలుపరచడు. పందుల ముందు ముత్యాలు పొయ్యడు ఆయన. అందుచేత ఆయన నీకు బయలుపరుస్తాడంటే గాడ్ ట్రస్ట్ యూ. ఆయన చిత్తం బయలుపరిస్తే నీవు తప్పక చేస్తామని ఆయనకు నమ్మకం ఉంది కనుక బయలుపరుస్తాడు. కానీ తీరా దేవుని చిత్తం చెప్పిన తర్వాత ఇది నేను చెయ్యను అనుకుంటూ కూర్చుంటావు. నీ బలహీనత ఆయనకు తెలుసు. అలా కాదు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతనం అవుతూ ఉండాలి. మనస్సు మారడం అంటే అర్థము ప్రతి నిమిషము మారాలి మన మనస్సు. నేనటి మనస్సు ఈ రోజు ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు యొక్క మనస్సును మనము రోజు రోజు నేర్చుకుంటున్నాం కాబట్టి. అందుచేత ఆయన మనస్సును మనము కలిగి ఉండడమే రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. ప్రతి నిమిషం కూడా నడుస్తున్నప్పుడు ఎక్కడో తప్పటడుగు వేస్తాము. ఐఎమ్ సారీ అని చెప్పాలి, మళ్ళా ఆయన అడుగులో అడుగు వేయాలి.
కనుక రిపెంటెన్స్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో ఏడుపు వచ్చినప్పుడు ఓ ప్రభు అని అరగంట ఏడ్చి మళ్ళా ఎప్పటికాలు ఇచ్చితే అన్నట్టు బతికితే అది బుద్ధి లేని క్రైస్తవం అంటారు. అని చెప్తేనే బులే క్రైస్తవం అని. ఇట్లాంటి వాళ్లకు క్రైస్తవ పిచ్చాసుపత్రి ఒకటి కట్టించాలి. ఏమండి నీ మారు మనసు పొంది 5 సంవత్సరాలు అంటే ఈ మధ్య ఎప్పుడు పొందలేదా అంటే లేదంటే నీ మారు మనసు ఎగిరిపోయింది గాలికి అని చెప్పారు. ఏం మారు మనసు? ఎన్నిసార్లు? జీవితం అంతా మారాలి మారాలి మారాలి. మనము మారుతూనే ఉండాలి. యేసు రూపము మనకు 100% వచ్చే వరకు నీవు మారుతూ ఉండాలి. ఆ మారడం నీలో లేకపోతే నిన్ను పక్కన పెట్టేసేయాలి. అంటే నువ్వు పనికి రావు. నీవు గనక ఉంటే సంఘంలో ఇతరులకు బలహీనత గనక నిన్ను తీసి బయటపడేస్తే మంచిది. ఎందుకంటే కులిపోయిన మామిడి పండు 50 మామిడి పళ్ళ మధ్య పెట్టండి, అన్నీ కులిపోతాయి. సంఘానికి ఉజ్జీవం రావాలంటే ఉజ్జీవానికి ఆటంకమైన 4-5 కనుక్కొని తీసుకెళ్లి కట్టగట్టి అవతల పడేయండి. సంఘంలో ఉజ్జీవం వస్తుంది. ఉజ్జీవం రాకపోతే నిర్జీవం అయిపోతుంది. ఉజ్జీవం అని పాటలు పాడితే ఉజ్జీవం వస్తుందా? ఉజ్జీవానికి ఆటంకం ఏదో తెలుసుకొని దాన్ని తీసి అవతల పాడాలి. చేదు వేరే ఏదన్నా ఉంటే కట్ కట్ కట్. అప్పుడు గాని మనం ప్రభువును మహిమపరచలేదు. ఇది నా హృదయంలో ఉన్న భారం మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి మీకు నా కృతజ్ఞత.